వాసవ్య నర్సింగ్ హోమ్ తరపున అందరికీ స్వాగతం సుస్వాగతం. గత 25 సంవత్సరాలుగా ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ని మేము నడుపుతున్నాం. ఇందులో వివిధ స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చి ప్రతి వారం ఒక్కొక్క సబ్జెక్టు మీద అందరికీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఈరోజు ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్నట్టు ప్రకటనలు చేస్తున్న హెచ్ఎంపి వైరస్ అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్ని, దాని గురించి నిజంగా మనం అంత భయపడాల్సిన వ్యాధ, దీని గురించి రేపు మాపు మళ్ళీ అంతకుముందు కరోనా వైరస్కి చేసినట్టు చాలా దుష్ఫలితాలు ఎదురవుతాయని ఎన్నో రకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. దీని గురించి సవివరంగా ఈరోజు డాక్టర్ సమరం గారు మనకు పూర్తిగా దీని గురించి వివరణిస్తారు. ఫేస్బుక్ ఫ్రెండ్స్కి కూడా అందరికీ స్వాగతం. తర్వాత ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మీరు ఏదైనా డౌట్స్ ఉంటే అడిగితే సమరం గారు దానికి వివరణిస్తారు. ఇప్పుడు సమరం గారు మాట్లాడతారు. ఇక్కడ మిత్రులందరికీ అలాగే ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం. మనం ఈ కార్యక్రమానికి గత 25 సంవత్సరాలుగా, ఇప్పుడు 20 సంవత్సరాలు ముగిసింది, ప్రతి వారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం, ఆరోగ్య సదస్సులు నిర్వహిస్తున్నాం. ఈ రోజున హెచ్ఎంపివి వ్యాధి గురించి ఇది పేపర్లో రోజు చూస్తున్నాం. ఆ మధ్య అయితే మరీ ఎక్కువ టీవీల్లోనూ వాటిలోనూ చాలా ఎక్కువగా వచ్చింది. హెచ్ఎంపివి అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్ డిసీజ్ అన్నమాట. కరోనా వ్యాధి ఎంత కొంప ముంచేస్తుందో అంతకంటే ఎక్కువ కొంప ముంచేస్తుంది, కడుపును పెట్టుకుంటుందని ఇదే. ఈ జబ్బు చైనాలో ఇప్పుడు ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. తర్వాత మలేషియా దాకా కూడా వచ్చింది. మలేషియా అంటే దాదాపు మన పక్కనే, సింగపూర్ పక్కనే మలేషియా ఉంది. ఇండియా కూడా రావడానికి అవకాశం ఉందని ఒక మామూలుగా భౌతికంగా చూసినట్టయితే ఇండియా కూడా రావడానికి అవకాశం ఉంది. జబ్బు అనేది కరోనా చూసిన తర్వాత దాదాపు కరోనా వచ్చినప్పుడు ప్రతి ఇంట్లోనూ ఒకరు పోయారు, దాదాపు ప్రతి కుటుంబంలోనూ ఒకరు పోయారు, చనిపోయారు. అలాగా మన భారతదేశం మళ్ళీ ఇది వస్తే మళ్ళీ కరోనా వచ్చే పరిస్థితి వస్తుందేమో అన్న భయం. ఇప్పుడు వైరస్ డిసీజ్ ఏదైనా సరే అది కరోనా లాంటిదే అవుతుందని భయం చాలా వచ్చేసింది. వైరస్ అంటే మొట్టమొదటి చాలామంది టీవీ వాళ్ళు, తర్వాత పాత్రికేయులు అందరూ కూడా దీని గురించి తెగడిగారు. గత వారం 10 రోజుల నుంచి చాలా ఎక్కువ ఉంది. అంతే ఈరోజు మన ఆరోగ్య సదస్సులో ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ గురించి చెప్పాను. హ్యూమన్ అంటే మనుషుల్లో వచ్చి, మెటా అంటే మనకి ఒక రకమైన వ్యక్తిది అంటే లంగ్స్, ఇది న్యూమో అంటే శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన వ్యాధి. ఇతరత్ర శ్వాసకోశ వ్యాధులు ఎలా వస్తాయో అదేవిధంగా ఇది కూడా మెటా అంటే దానికి సంబంధించిన, న్యూమో అంటే లంగ్స్ శ్వాసకోశం అంటే మన గొంతుకు కానివ్వండి, లేకపోతే గాలి కొట్టం కానివ్వండి, ఊపిరి కానీ శ్వాసకోశం సంబంధించిన అన్నది వైరస్ డిసీజ్. ఇప్పుడు కరోనా వైరస్ కూడా వైరసే, కరోనా వచ్చిన కూడా కోవిడ్-19 వచ్చిన కూడా వైరసే. అంచేత అది కూడా శ్వాసకోశ సంబంధ వ్యాధి. అంచేత ఈ రకంగా శ్వాసకోశ సంబంధ వ్యాధి వచ్చి మనని ముంచెత్తేస్తుంది. నిజంగానే ఈ వ్యాధి కరోనా కంటే ప్రమాదకరమైందా? ఒకవేళ మళ్ళీ మన భారతదేశానికి ప్రవేశిస్తే మళ్ళీ లాక్డౌన్లు మళ్ళీ మనకంతా ఇవన్నీ వచ్చేస్తాయా అనే భయం ఉంటుంది. కానీ ఒక్కడి ముందుగానే చెబుతున్నాను, ఇది కరోనా లాంటివి అదే, కానీ కరోనా కాదు. కరోనాలాగా ప్రమాదం ఉండదు, కరోనాలాగా డెత్స్ రావు, కోవిడ్-19 లాగా చావులు ఉండవు. కానీ ఆ వ్యాధి ఎలాగా ప్రజలలో బాగా ప్రబలిందో ఆ రంగాన్ని ఇక్కడ కూడా అలాగే ప్రబలడానికి అవకాశం మాత్రం ఉంది. ఎక్కువ మందికి జ్వరాలు రావడం, ఎక్కువ మందికి గొంతు నొప్పి రావడం, ఎక్కువ మంది జలుబు చేయడం, ఎక్కువ మందికి దగ్గు రావడం, ఎక్కువ మంది న్యూమోనియా బారి పడడం మాత్రం జరుగుతుంది ఇండియా వస్తే. అయితే కరోనా వచ్చినప్పుడు మరీ ఎక్కువగా వచ్చి చాలామంది చచ్చిపోయారు, లక్షలాది మంది చచ్చిపోయారు. ప్రపంచం
మొత్తాన్ని చుట్టుముట్టింది. అంత ఆ రంగం మాత్రం ప్రమాదకరం కాదు. ఎందుకో అవన్నీ కూడా చెప్తాను మీకు తర్వాత. కానీ కరోనాకి మన ఫ్లూ జ్వరాలు వస్తాయి, మనకు ఒక్కోసారి సీజన్లో ఫ్లూ జ్వరాలు వస్తాయి. ఆరుగా ఫ్లూ జ్వరం లాగానే వచ్చి ఎక్కువ మందికి వచ్చి ఒకవేళ మన దేశంలో కూడా ప్రవేశిస్తే ఫ్లూ జ్వరాలు ఆ మధ్య 2-3 నెలల క్రితం కూడా జ్వరాలు వచ్చేసి అందరికీ ఫ్లూ జ్వరాలాగా వచ్చేసింది, ఎంతమందికి వచ్చింది. ఆ రంగాన్ని ఫ్లూ జ్వరంలాగా వచ్చి ఎక్కువ మంది బాధ పెట్టి పోతుంది అంతే. ప్రాణాలు మాత్రం పోవు, అది మాత్రం పోదు. అంత సీరియస్ మాత్రం కాదు. ఇది 2 రకాలుగా వస్తుంది. కాకపోతే ఒకటి తెలుసుకోవాలి, ఎలా చెప్పగలుగుతున్నారని మీరు సీరియస్ కాదని అని అనొచ్చు మీరు. ఇది ఎందుకు సీరియస్ కాదు, మరి చైనాలో అంత ఎక్కువగా ఉంది, చైనా అంతా తల్లడిల్లిపోతుంది, అక్కడ కూడా లాక్డౌన్లో పెట్టేశారు. చైనాలో పెట్టేశారు వాళ్ళు కూడా. ఎందుకు కాదు అంటే ఈ వ్యాధి 2001లో ఇలా ఉందని, ఇది క్రిమి కారణం, దీనివల్ల ఇటువంటి జబ్బులు వస్తాయి, ఈ రంగ బాధలు వస్తాయి అని 2001 నుంచి అక్కడక్కడ ఈ వ్యాధి ప్రబలుతూనే ఉంది. ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అప్పుడు ఈ 25 సంవత్సరాల నుంచి అక్కడ వస్తుంది. ఎక్కడ కూడా కోవిడ్-19 లాగా అంటే కరోనా లాగా దాని లక్షణాలు చూపించలేదు ఇంతవరకు. అసలు 50 సంవత్సరాల నుంచి కూడా ఈ వ్యాధి క్రిమి మనకు తెలుసు. 50 సంవత్సరాల నుంచి కూడా ఈ వ్యాధి ఇలా ఉంటుందని తెలుసు మనకి. అని తెలుసు కనుక వీటన్నిటి 50 సంవత్సరాల గత చరిత్రని మనం పరిశీలన చూసిన తర్వాత ఈ వ్యాధి అంత ప్రమాదకరం కాదు అని తేల్చింది. అందులో ఈ వ్యాధి సోకితే కోవిడ్ లాగా చాలా కోవిడ్ బతికి బట్టకట్టారు, కానీ చాలా బాధపడ్డారు వాళ్ళు. కోవిడ్ తోకిన వాళ్ళు చాలామంది బాధపడ్డారు. రకరకాల నీరసం, 2 నెలలు దగ్గు, నీరసం, కీళ్ళ నొప్పులు, రకరకాల బాధలతో బాధపడ్డారు, కానీ బ్రతికి బట్ట కట్టారు వాళ్ళు, బయటపడ్డారు. కానీ ఈ జబ్బు సోకినా అంత సీరియస్ కాదు. వీళ్ళు చాలా మైల్డ్గా ఎక్కువ మంది రావచ్చు, ఎక్కువ మంది సోకవచ్చు. ఏముంటుంది, మైల్డ్గా వచ్చి దగ్గు ఉంటుంది, ముక్కు జలుబు చేసి ముక్కు బిగుసిపోతుంది, తర్వాత జ్వరం ఉంటుంది, గొంతు నొప్పి ఉంటుంది. ఇది ఎక్కువ మంది ఉంటుంది. అంతే ఉంటుంది. కానీ ఈ జబ్బు ఇంకా దిగి ఊపిరితిత్తుల దాకా వెళ్ళదు, కానీ ఊపిరితిత్తుల దాకా వెళ్ళేది ఉంది. ఈ జబ్బులో ఆ రకమైన రకం ఉంది. కానీ ఎక్కువ మందిలో మాత్రం జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు దెబ్బడ ఇవి ఎక్కువ మందికి ఉంటుంది. అంటే వైరస్ ఉంది కానీ అంత ప్రమాదకరం కానేరదు. ముందు మనం ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరం భారత ప్రభుత్వం ప్రకటించేసింది, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మీరందరూ ఎలక్ట్రికండి, మాస్కులు కట్టుకోండి, జనం ఎక్కువ మంది చోటు వెళ్ళకండి, తుమ్మితే ముక్కు అడ్డం పెట్టుకుని చేయండి, అసలు అందరూ మాస్కులు కట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి, ఏమైనా వెంటనే చెప్పండి అని ప్రభుత్వం అంటే కోవిడ్ యొక్క అనుభవంతో ప్రతి వాళ్ళని అలర్ట్ చేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రకటించి ముందు జాగ్రత్తగానే చేతపడ్డారు. కానీ డాక్టర్స్గా మేము చెప్పేది ఏంటంటే కోవిడ్ అంతా భయపడిపోయారు, మనుషులు చాలా భయపడిపోయారు. అని ఇప్పుడు ఆ భయం అవసరం లేదని మీ డాక్టర్లు మేము చెబుతున్నాం, అంత కాదని. వాళ్ళు గవర్నమెంట్ సైడ్ ఇది కూడా పర్వాలేదని అంటున్నారు అనుకోండి, వేరే విషయం. కానీ వాళ్ళంత ఇదిగా కాదు డాక్టర్స్గా మాత్రం, ఎందుకంటే దాని చరిత్ర అంతా తెలుసుగా, వ్యాధి చరిత్ర ఎక్కడ తెలుసు కనుక అంత భయపడదు. అయితే కొద్దిగా ఎక్కువ మైల్డ్గా వచ్చేలాగా, సివియర్గా వస్తే ఎలా ఉంటుంది, ఒక వ్యాధి తీవ్రంగా అయితే ఎలా ఉంటుందంటే ముందు ఊపిరితిత్తులు వెళ్ళిపోయాక ఉబ్బసం వచ్చేళ్ళకి ఎలాగా పిల్లి కోత వస్తుందో ఆ రంగా పిల్లి కోతలాగా వస్తుంది. ఉబ్బసం వాళ్ళకి ఎలా అవుతుందో అలాగా. తర్వాత ఇక గాలి పీల్చడం కష్టం అవుతుంది. ఉబ్బసం వాళ్ళు గాలి పీల్చడం కష్టపడతారు కదా ఆ రంగా. తర్వాత ఇక ఛాతీ అంత పెగదీసేస్తుంది, ఛాతీలో నొప్పి వస్తుంది. తర్వాత నిమ్ము చేరుతుంది. అంచేత నిమ్ము చేరుతుంది, గాలి పీల్చడానికి ఇబ్బంది పడతారు, బాగా ఆయాసపడతారు, ఉబ్బసంలాగా ఉబ్బసంలాగా వస్తుంది, ఇవి వస్తాయి దీంట్లో. అయితే
ఈ లక్షణాలు రావడం అనేది చాలా తక్కువ. ఇలా వచ్చిన వాళ్ళకి అయితే కరోనాలో మాత్రం కరోనా వ్యాధిలో ఈ రకంగా వచ్చినప్పుడు చాలామంది చచ్చిపోయారు. ఊపిరితిత్తుల్లోకి ఆ వ్యాధి వెళితే మాత్రం చాలామంది చనిపోయారు. ఒకటి ఇక్కడ చనిపోకుండా బయటపడతారు, అదొక అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే కరోనా ఇక్కడ ఈ జబ్బులో కేవలం ఈ వ్యాధి కేవలం జలుబు దగ్గు లేకపోతే ఊపిరితిత్తుల నెమోనియా లాగా రావడం ఆగిపోతుంది, కానీ కరోనా అలా కాదు. అది బ్రెయిన్కి వెళ్ళిపోయింది, ఊపిరికి వెళ్ళిపోయింది, గుండెకి వెళ్ళిపోయింది, లివర్కి వెళ్ళిపోయింది, కిడ్నీకి వెళ్ళిపోయింది, బోన్స్కి వెళ్ళిపోయింది, అంచోటికి వెళ్ళి శరీరం మొత్తానికి వెళ్ళిపోయింది. కట్టలు దించు నది ప్రవహించేసినట్లుగా అలాగా వెళ్ళిపోయి మొత్తం శరీరాన్ని చేసింది. మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అంటాం. కరోనాలో మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్, అనేక అవయవాలు శరీరంలో అనేక అవయవాలు దెబ్బతినిపోవడంతో మనిషి తట్టుకోలేకపోయాడు. ఇక్కడ కేవలం ఇది గొంతుక మరి గాలి కొట్టడం శ్వాసకోశాల వరకే లిమిట్ అవుతుంది. అంతవరకు ఉండబట్టి ఇది ఏం అవట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ చైనాలో ఇది అనుభవంతో వచ్చింది కనుక చైనాలో డెత్స్ ఏం లేవు, ఎక్కువగా కొద్ది డెత్సే. అయితే ఎవరిలో ఎక్కువగా వస్తుంది ఈ జబ్బు అంటే చిన్న పిల్లల్లో, నెలల పిల్లల్లో, సంవత్సరం పిల్లల్లో ఎక్కువగా వస్తుంది అది. అంటే చిన్నపిల్లల్లో రోగ నిరోధశక్తి ఉండదు కనుక చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంది. 5 సంవత్సరాల పిల్లల్లో ఎక్కువ వస్తుంది, 5 సంవత్సరాల పిల్లల్లో. మళ్ళీ పెద్దవాళ్ళల్లో 60-70 సంవత్సరాలు దాటిన వాళ్ళలో వస్తుంది. 60-70 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో వీళ్ళల్లో ఎక్కువగా వ్యాధి ఎక్కువ సోకుతున్నారు. అంటే మధ్య వయసు వాళ్ళకి రోగ నిరోధశక్తి ఉండి మధ్య వయసు వాళ్ళు తట్టుకుంటున్నారు, మధ్య వయసు వాళ్ళు తట్టుకున్నారు. తర్వాత ఈ తట్టుకోలేని వాళ్ళు ఎవరు? చిన్నపిల్లలు, వృద్ధులు. దీనికి తోడు ఇంకెవరంటే ఇంకా ఇబ్బంది పడేది, కొద్దిగా ఎక్కువ ఇబ్బంది పడేది ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వాళ్ళు. ఎయిడ్స్ వ్యాధి ఉన్నవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఈ జబ్బుతో. ఎక్కువ బాగా ప్రాణాపాయం కలిగింది ఎవరికంటే చిన్నపిల్ల కలుగుతుంది, లేకపోతే ఎయిడ్స్ లాంటి జబ్బులు, అదే ఇమ్యూనో కాంప్రమైజర్ అంటాం. వాళ్ళకి ఈ జబ్బు ఎక్కువ ఇబ్బంది పెడుతుంది, ఇమ్యూనో కాంప్రమైజ్ అనేది వాళ్ళకి. అలాగే షుగర్ ఎక్కువగా ఉండి షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకి 400-500 ఉంటుంది, షుగర్ కంట్రోల్లో లేదు, వాళ్ళలో ఇమ్యూనిటీ తగ్గిపోయింది, ఇమ్యూనో కాంప్రమైజ్ అంటాం. వాళ్ళల్లో ఈ జబ్బు ఇది అవుతుంది. అంటే ఇతర వ్యాధులు మామూలు ఇతర వ్యాధులతో టీబీ లాంటి జబ్బులు ఉన్నవాళ్ళు, జబ్బు లాంటి వాళ్ళు, లేకపోతే క్యాన్సర్ లాంటి జబ్బులు ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళకి మాత్రం ఈ జబ్బు సోకితే కొద్ది ప్రమాదమే, కొన్ని ఇబ్బందిగా ఉంటుంది. కంచేత ఇలాంటి ఉండే అవకాశం ఉంది కనుక, ఎందుకంటే ఇది ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది కనుక, తట్టుకోవడం కష్టమవుతుంది కనుక ఆ విషయంలో ఇలాంటి వాళ్ళు జరగదు. అందుకనే వాళ్ళు చిన్నపిల్లలు, 60-70 దాటిన వాళ్ళు, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే ఇమ్యూనిటీ తగ్గిపోయిన వాళ్ళు ఈ జబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి అని డాక్టర్లు చెప్తున్నారు, ప్రభుత్వం కూడా చెబుతుంది. ఇంకా మన దేశంలో ఏదో ఆ మధ్య అయితే గోల్ చేసేటట్టు ఏదో చెన్నైలో 2 కేసులు వచ్చాయి, కర్ణాటకలో 1 కేసు వచ్చింది, ఉత్తరప్రదేశ్లో 1 కేసు వచ్చింది, గుజరాత్ 2 కేసులు వచ్చేసాయి అని ఒక పేపర్లో, టీవీలో అట్లా వచ్చేసింది. వాళ్ళు తగ్గిపోయిలేండి, అందుకని అంతకంటే ఎక్కువ కేసులు లేవు, అంతకంటే లేవు. నిర్ధారణ పరీక్షలు ఏం అవ్వలేదు, వాళ్ళు ఎవరు చనిపోలేదు కూడా. మన ఇండియాలో ఈ జబ్బు ప్రవేశించిన వాళ్ళు ఇంతకు ఎవరు చనిపోలే. అంచేత దాని గురించి పెద్ద భయపడే అవసరం లేదు. ఎందుకంటే ఇక సాధారణంగా జబ్బు కంటే ఆ జబ్బు గురించిన భయం చూసారా, అది ఎక్కువ నష్టం చేస్తుంది. ఆ జబ్బు భయం అంతకంటే లేదు. దీన్ని ఎలా తెలుసుకుంటాం? ఎలా తెలుసుకుంటే మీరు చూశారు, మనం మామూలుగా కరోనా వచ్చిన ముక్కులో పుల్లలు దూపి ఆ తీసి టెస్ట్ చేసేవాడు, పీసీఆర్ టెస్ట్ గుర్తుంది కదా, అందరూ టెస్ట్ చేసేవాళ్ళు, అందరూ చేయించునే ఉంటారు. ఈమె ముక్కులో దూపి తీసి చేసేసి చెప్పేవాడు, పీసీఆర్ టెస్ట్ చేసి మరి చేసేవాడు. ఆ పీసీఆర్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. లేదా యాంటీజెన్ టెస్ట్ అంటాం, ఆ యాంటీజెన్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది. అలాగే వైరల్ కల్చర్ టెస్ట్ అంటాం, ఈ ముక్కులో తీసింది కూడా కల్చర్ టెస్ట్ చేస్తే తెలిసింది, అరగం చేయొచ్చు.
అలాగే ఈ రకంగా దీన్ని పెట్టి రెస్పిరేటరీ శాంపుల్స్ తీసుకుని దాని ప్రకారంగా టెస్ట్ చేసే వ్యాధి నిర్ధారణ, కరోనా నిర్ధారణ చేసేవాళ్ళు కదా, పీసీఆర్ టెస్ట్ ద్వారా నిర్ధారణ చేసేవాళ్ళు, ఆ రంగా చేయడం అన్నమాట. ఇక ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ ఏంటంటే మామూలుగా ఎక్కువగా మనం ఈ జబ్బు వచ్చిన ఎప్పుడైనా సరే వైరస్ సంబంధించిన రెస్పిరేటరీ శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఏ వచ్చినా సరే మంచిని ఎక్కువ తాగాలి, వాటర్ ఎక్కువ తాగాలి. వాటర్ తాగలేని పక్షంలో సలైన్ ఎక్కించుకోవాలి. ఆయాసం ఉంటే, గాలి అందనట్లుంటే ఆక్సిజన్ పెట్టించుకోవాలి. మనకు ఆ రోజు అందరూ తెలుసు, పల్స్ ఆక్సిజన్ పెట్టించి వేలికి పల్స్ దాంట్లో ఆక్సిజన్ శాతం ఎంతో తెలిసేది. చాలామంది ఏళ్ళలో పల్స్ ఆక్సిమీటర్ చిన్న పల్స్ ఫింగర్ పల్స్ పెట్టి చూసేవాళ్ళు. దాంట్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ 90 కంటే తగ్గిపోతుంటే ఆక్సిజన్ పెట్టించుకోవాలి. ఆక్సిజన్ చేయలేదు, ఇంకా డౌన్ అయిపోతుంది అన్నమాట. 90 కంటే తగ్గిపోతుంటే, 90 దాకా పర్వాలేదు, 90 కంటే తగ్గుతుంటే మాత్రం ఇక 80, 60, 70 కొంతమంది చాలామందికి ఆక్సిజన్ కరోనా వచ్చిన టైంలో ఆక్సిజన్ లేదు, అందులో వాళ్ళందరూ ఆక్సిజన్ తెగబెట్టాల్సి వచ్చింది. హాస్పిటల్స్ అన్నింటిలోనూ ఆక్సిజన్ కంటిన్యూ ఆక్సిజన్ పెట్టి చేయడం. ఎందుకని ఊపిరితిత్తుల్లో నిమ్ము వచ్చేసింది. నిమ్ము వస్తే గాలి అందట్లా, మన శరీరం గాలి అందేది ఊపిరి ద్వారానే కదా. అంచేత ఆక్సిజన్ థెరపీ ఒకటి, హైడ్రోథెరపీ వాటర్ ఎక్కువ తాగడం, లేకపోతే నరానికి సలైన్ పెట్టించుకోవడం. రెండోది ఆక్సిజన్ థెరపీ, ఆక్సిజన్ పెట్టించు చేయడం, ఆక్సిజన్ పెట్టి చేయడం అని. తర్వాత కొద్దిగా న్యూట్రిషన్ వాళ్ళకి తీసుకోవాలి. జ్వరం వస్తే జ్వరానికి బిళ్ళలు, పారాసిటమాల్ బిళ్ళలు, డోలో అనేవాడు మనం, డోలో టాబ్లెట్స్ అందరికీ. ఆ రకంగా డోలో టాబ్లెట్స్ వాడడం. నాలుగోది అంటే స్టెరాయిడ్స్. అప్పుడు తగ్గించేశారు స్టెరాయిడ్ టాబ్లెట్స్. స్టెరాయిడ్ ఇస్తే తప్ప ఇన్ఫ్లమేషన్ తగ్గదన్నమాట. అవి డాక్టర్లు చేస్తారు స్టెరాయిడ్స్ అనేది. స్టెరాయిడ్స్ హాస్పిటల్ పెట్టుకుని మ్యాక్సిమం డోస్ ఇచ్చేవాడు, అంటే ఊపిరితిత్తుల్లో లేకుండా. ఇప్పుడు కూడా ఈ జబ్బు విషయంలో కూడా అదే వైద్యం, కరోనాకి ఏం వైద్యం చేశామో అదే వైద్యం ఆ రంగా చేసు. అయితే ఏం చేయాలి అసలు? ఇంత అంతే రాకుండా ముంచి ఎప్పుడు రాకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే కరోనాకి ఏ రకంగా వ్యాధి లక్షణాలు ఉన్నాయో అదే వ్యాధి లక్షణాలు ఉన్నాయి. కరోనాలో ఏ రకమైన బాధలు ఉన్నాయో అవే వ్యాధి లక్షణాలు ఉన్నాయి. కరోనాకి ఏ రకమైన టెస్టులు ఉన్నాయో అవే టెస్టులు దీనికి ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు హెచ్ఎంపివి అనేది హెచ్ఐవిను హెచ్ఎంపివి దాదాపు రెండు కూడా ఒకటే రకమైనటువంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు. రెండు కూడా శ్వాసకోశ సంబంధే, కానీ అదేమో స్ప్రెడ్ అయిపోతుంది. మల్టీ ఆర్గన్, అది బ్రెయిన్కి వెళ్ళిపోతుంది, హార్ట్కి వెళ్ళిపోతుంది, లివర్కి వెళ్ళిపోతుంది, పేగులకు వెళ్ళిపోతుంది, కిడ్నీకి వెళ్ళిపోతుంది, అంతా వెళ్ళిపోతుంది వ్యాధి. ఆ క్రిమి, ఈ క్రిమి మాత్రం ఇంతవరకు పరిమితమై ఉంటుంది. ఇంతవరకు ముందు ఎలా అవుతామన్నా దానికి బుద్ధి మారి దారి మారితే మనం చెప్పలేము, కానీ ఇంతవరకు ఇలాగే లిమిట్ అయ్యి గత 25 సంవత్సరాలుగా ఇది చాలా దేశాల్లో ఇది లిమిటెడ్గా ఉంది. కానీ ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిన, చైనాలో ఎక్కువగా ప్రబలింది. చైనాలో విస్తృతంగా మామూలుగా వచ్చిన దానికంటే కొద్దిగా ఎక్కువ కేసులు వచ్చేవి చైనాలో. మామూలుగా వచ్చేదానికంటే మామూలుగా వస్తుంది. గత 25 సంవత్సరాలుగా ఈ వ్యాధి వస్తూనే ఉంది, కానీ అంత ఎక్కువగా లేదు. చైనాలో విస్తృతంగా వచ్చేసింది. చిన్నపిల్లలు ఎక్కువ చూపించింది, వయసు మళ్ళిన వాళ్ళు ఎక్కువ చూపిస్తుంది. ఇమ్యూనో కాంప్రమైజ్ అన్నమే ఆ జబ్బులు ఇతరత్ర వాళ్ళకి ఎక్కువ ఉంది కనుక ముందే అలాంటి కరోనా విషయంలో మనం అంతగా జాగ్రత్తలు తీసుకున్నా అది ఆగల. అంచేది ఇంకా జాగ్రత్త పడండి అని. ఏమో ఇది ఏ రూపం మారుతుందో, ఎందుకు వైరస్ మనం చూసాం, వైరస్ వేరియంట్స్ అంటూ కొత్త ఇంకో రూపం దాల్చింది. అది ఇంకా సీరియస్. అప్పుడు కరోనా టైంలో ఇంకా సీరియస్ అని భయపడేవాడు మనం. ఆ ముందు వచ్చిన జాతి కంటే ఈ జాతి మరింత ప్రమాదకరమైంది అనేటువంటి భయం ఉండేది. ఇప్పుడు అలా కాదు. కానీ ఎందుకంటే గత 25 సంవత్సరాలుగా మనం చూసిన అనుభవం బట్టి
ఇదంతా సీరియస్ అవుతుంది మనం అనుకోము. కానీ ఒక్కటి మా చేయాలి, ఈ వ్యాధి లక్షణాలు కనబడగానే రేపు ఒకళ్ళు ఎక్కువ మంది కనబడుతుంటే, ఇప్పుడు కూడా మనందరికీ తెలుగు చేస్తుంది, ఇప్పుడు మనందరికీ గొంతు నొప్పి వస్తుంది, ఇప్పటికీ మరి దగ్గు వస్తుంది. ఈ దగ్గు వచ్చినా మనం పట్టించుకోం. కానీ ఎక్కువ మందికి వచ్చేవాడు మాత్రం ముందే జాగ్రత్త పడాలి, టెస్టులు చేయించుకోవాలి. ప్రభుత్వం కూడా గుర్తిస్తుందండి. ప్రభుత్వం ఈసారి పూర్వకాలం కంటే ఇప్పుడు ప్రభుత్వం ముందు జాగ్రత్తలో ఉంది, అందరికీ టెస్టులు చేయిస్తుంది. అయితే ఈ వ్యాధి ప్రబలకుండా మనం జాగ్రత్త పడాలి. ఎలాగా? మాస్క్ ధరించడం, తుమ్ములు ముఖం మీద తుమ్ముడు. ఈ వ్యాధి సాధారణంగా 3 అడుగుల దూరం ఉండాలి మనిషికి. దగ్గినా తుమ్మినా పక్కన వాళ్ళకి తేలికి వెళ్ళిపోతుంది. అంచేత 3 అడుగులు, కనీసం 3 అడుగుల దూరం, మనిషికి 3 అడుగుల దూరంలో ఉండాలి. తర్వాత ఒకళ్ళు ముట్టుకుంటాం. ఇప్పుడు ఈయన ముట్టుకుంటా, ఈయనకి దగ్గు జలుబు ఉంది నాకు తెలియదు, ఈయన ఇలా ముట్టుకుంటా. అదే ముక్కు వీళ్ళు అన్నా అనుకోండి, ఈయన దగ్గరది 9 నాకు తెలియదు, ఆయనకి ఆ జబ్బు ఉందని నాకు తెలియదు. ఆయన ముట్టుకుని నేను ఇలా పెట్టుకుంటూ ఆయన బట్టల ద్వారా ఆ క్రిమి, ఆ బట్టల మీద క్రిమి నా ముక్కులోకి వెళ్ళిపోతుంది, నా నోట్లోకి వెళ్ళిపోతుంది. దాంతో నాకు ఆ జబ్బు ప్రవేశిస్తుంది. అందుకని బట్టల ద్వారా వస్తుంది, టచ్ చేస్తుంది. అంటే ఎదుటి వాళ్ళని అది టచ్ చేయడం కరెక్ట్ కాదు, అంత కరెక్ట్ టచ్ చేయకూడదు. ఏది ఈ జబ్బుని టైంలో ఇంకా మనకి ఇంకా రాలా, కానీ ముందు జాగ్రత్తగానే ఇదంతా మనం తీసుకోవడం. జబ్బు మనిషి దూరంగా ఉండడం. మీకు తెలుసు ఎంత ప్రతివాడికి 3 అడుగుల దూరంలోనే పెట్టారు. క్యూలో నుంచోవాలా ఏం చేయాలో 3 అడుగుల దూరంలో ఉండేది. అంచేత రెండోది, వాళ్ళు వాడిన గ్లాస్ వాడకుండా ఉన్నాం, వాళ్ళు వాడిన కంచం వాడుకున్నాం, షేక్ హ్యాండ్స్ ఇవ్వకుండా, చేతులు కడుక్కుని ఏ తెరాలన్నా చేతులు కడుక్కు శుభ్రంగా. హ్యాండ్ వాషింగ్ అనేది ఇంపార్టెంట్. కరోనావే నేను కరోనా టైంలో ఏం చేసాం అలాగే చేయడం. దాని గురించి మనం జాగ్రత్త పడ్డట్లయితే ఈ వ్యాధి మనకి ఏం చేయకుండా వచ్చేస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే లేనిపోయిన మనకి కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయన్నమాట. అంటే తీసుకొని హ్యాండ్ వాషింగ్ నుంచి, క్లీనింగ్ నుంచి, మన పరిశుభ్రం గురించి తీసుకోవాలి. ఈ రకంగా జాగ్రత్త పడ్డట్లయితే ముందు ముఖ్యంగా ఎక్కువ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఇమ్యూనో కాంప్రమైజ్ అంటే హెచ్ఐవి ఉన్నవాళ్ళు, బాగా షుగర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, క్యాన్సర్ లాంటివి ఉన్నవాళ్ళు, ఇతరత్ర అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇంకో అడ్వాంటేజ్ కరోనా కంటే దీంట్లో అడ్వాంటేజ్ అంటే అంత చెప్పే కదా, మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ లేదు, ఇతర అవయవాలకి సోకదు. అంచేత అది ఒక అడ్వాంటేజ్, మనకేం అవ్వకుండా సీరియస్ కాకుండా. ఇంకోటి కరోనాకి దీనికి లాభం తేడా ఏంటంటే, కరోనాకి మందు ఉంది, కోవిడ్కి మందు పేర్లు వచ్చే చివరికి వ్యాక్సిన్ వచ్చింది. ఇప్పుడు ఎందుకు మనం ఇప్పుడు జాగ్రత్త పడాల్సి వస్తుందంటే దీనికి మందు లేదు. ఎందుకు ప్రభుత్వం దీని గురించి ఎందుకు ఇంత చెప్తోంది? పెద్ద సీరియస్ కాదు కదా అంటే ఏమో ఈ వేరియంట్ ఎలా అవుతుందో తెలియదు. చైనాలో ఎక్కువైపోయింది, ఇంకా మనం ఇంకా అనుభవం లేదు. ఇక చైనాలో ఎక్కువైంది, మలేషియా దాకా వచ్చింది. డెత్స్ లేవు కానీ జబ్బులు ఎక్కువ వస్తే మనిషి మన మంచాన్ని పడతాడు, రోగిష్ట అవుతాడు కదా. అవేమవుతాయి చేత వ్యాక్సిన్ లేదు, టీకా. మనకి కరోనా వైరస్ మన కరోనాకి టీకా వచ్చింది, ఇక టీకా లేదు. కరోనాకి కొన్ని మందులు వచ్చాయి, దీనికి మందులు లేవు. అందుకని ముందే ప్రజల్ని చైతన్యం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది, డాక్టర్ కృషి చేస్తుంది. ఈరోజు ఇక మేము చెబుతున్నామంటే కరోనా వచ్చే మనకి కరోనా ఫస్ట్ పేజీలో అసలు మందు లేదు, వ్యాక్సిన్ లేదు. దాంతో కరోనా పటాపట్ పోయారు, చాలా పోయారు, చెప్పలేము చచ్చిపోయారు, చాలా పోయారు. మనకి ప్రభుత్వం లెక్కలన్నీ బహిరంగ చెప్పలేదు కానీ లక్షల మంది చచ్చిపోయారు. సెకండ్ ఫేజ్ కల్లా మందు వచ్చింది, ఇంజెక్షన్ వ్యాక్సిన్ వచ్చింది, తగ్గింది. థర్డ్ ఫేజ్ కల్లా అసలు ఏం చేయాలి, మామూలుగా ఫ్లూ జ్వరంలాగా తగ్గిపోయింది కరోనా. 3 ఫేజ్ మన ఇండియాలో కరోనా 3 ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. మొదటిసారి రావడం, రెండోసారి రావడం, మూడోసారి వచ్చేక్కడ మనకి ఏం చేయలే, ఇంక రాలేక. 4వ సారి కూడా వస్తాం కన్నా రాలేదు. ఇక
కానీ అప్పటికి మనం వ్యాక్సిన్ వచ్చేసి మందులు వచ్చేసి ఆ వైరస్ ఏమో తోకముడిచేసింది. ఇప్పుడు ఈ జబ్బు విషయంలో మనకి వ్యాక్సిన్ లేదు, ఇంకా మందులేం లేవు, అందుకని ఏం అవుతుంది ఏమో అన్న విధంగా మరి సోషల్ మీడియా కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, లేకపోతే ప్రభుత్వం కానివ్వండి ముందు జాగ్రత్తగా అలర్ట్ చేశారు. భయపడడం అవసరంలా, అది మా చెప్తున్నాను. కరోనా లాగా భయపడవద్దు, కరోనా లాగా సీరియస్ కాదు. ఎందుకంటే దీంట్లో ఇంత డెత్స్ ఎప్పుడు జరగలేదు. ఇప్పటికీ చైనాలో ఆల్రెడీ ఉంది కనుక బాగా ఎక్కువగానే ఉంది కనుక అడిగేం అవ్వలేదు. అయినప్పుడు కూడా మన జాత ఏ రకంగా పరిణామం మారుతుందో తెలియదు కనుక మన జాత మనం అది ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం చాలా అవసరం. ఇక దీని గురించి ఏ రకమైన భయాలు లేకుండా మనం చేసుకోవచ్చు. దీనికంటే ఇక కోవిడ్తో కంపారిజన్ కూడా చేసి చెప్పాను. కోవిడ్కి దీనికి తేడా చెప్పాను మీకు. వేరే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ మెయిన్గా రెస్పిరేటరీ ట్రాక్ట్ వరకే ఉంటుంది, జలుబులాగానే వస్తుంది, అంతకంటే లేదు. అంచేత భయపడక జస్ట్ మా అందరూ కూడా ఇప్పుడు మీ అందరూ ఎందుకు పెట్టామంటే ఈ కార్యక్రమం కూడాను డాక్టర్లకు బాధ్యత ఉంది, సమాజానికి వాళ్ళ దగ్గర వచ్చే వాళ్ళందరికీ తెలియాల్సిన బాధ్యత ఉంది. ఎవరి జాగ్రత్త వాళ్ళు ఉండాలి. ఇప్పటికి మాత్రం మన భారతదేశంలో లేదు, బహుశా రాదు కూడా, మనకి రాదు. ఎందుకంటే ఆల్రెడీ అన్ని దేశాలు చైతన్యం అయిపోయాయి, అన్ని అలర్ట్ అయిపోయినాయి. అంచేత ముందే జాగ్రత్తగా ఉన్నారు కనుక రాదు. ఎవరి జాగ్రత్త వాళ్ళు ఉంటారు. ఏమాత్రం వచ్చినప్పుడు వాడు వెంటనే చూడండి, మన ఇంతసే భారతదేశం మొత్తం 5 కేసులే, 5 కేసులు వచ్చాడు కానీ మొత్తం అలర్ట్ అయిపోయారు, మొత్తం చాలా జాగ్రత్త పడిపోయారు అంత. అంచేత మొత్తం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానివ్వండి, అన్ని ప్రభుత్వాలు కూడా వెంటనే జాగ్రత్త పడిపోయాయి. ఇంక చేత అలాంటిది రాదు, అలాగే అవ్వదు. అయినప్పటికీ మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే దానికోసం మన హాస్పిటల్లో కూడా ఈ రకంగా ఈ విషయం చెప్పడం జరుగుతోంది. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని నేను కోరుతాను. కొన్నవాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అవుతాయి. అలా హలో ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, చూద్దాము. కొన్నవాళ్ళు ఎవరికంటే అంటే అడగండి, ప్రశ్నలు ఉంటే అడగండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? కూర్చున్న ఎవరికైనా భయం అవసరం లేదు. ఇవాళ ఈ జబ్బు గురించి మనం భయపడవసరం లేదు. కానీ చెప్పండి, నలుగురికి చెప్పి ముందుగానే జాగ్రత్త. మన కరోనా విషయంలో కొంత మన ఏమవుతుంది లేని ఒక నిర్లక్ష్యం వల్లే చాలా ప్రమాదం జరిగింది. ఈ పాట మాత్రం ఆ నిర్లక్ష్యం మాత్రం వద్దు. డాక్టర్ గారు చాలా క్లియర్గా విషయాలు మొత్తం చెప్పారు. ముఖ్యంగా మనం ఇవాళ తెలుసుకుంది ఏంటంటే కరోనా వైరస్కి ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్కి తేడా. అది మొత్తం ఒళ్ళంతా గుళ్ళ చేస్తే ఇది కేవలం మన గొంతు నుంచి లంగ్స్ వరకే సోకుతుంది కాబట్టి అంత ప్రమాదం కాదని చెప్పి డాక్టర్ గారు వివరించి చెప్పారు. ఇంకోటి విషయం ఏంటంటే వైరస్ అనేది మ్యూటేషన్ జరిగి ఎప్పుడైనా ఎలాగైనా మారచ్చు కాబట్టి ఆల్రెడీ అంతకుముందు మనం కోవిడ్ వైరస్ చూసాం కాబట్టి కొంతవరకు మనం జాగ్రత్తలు పాటించమని చెప్పి కోరుతున్నాము. ఇక ఫేస్బుక్ ఫ్రెండ్స్ కూడా ఎవరు డౌట్స్ ఏమి వెళ్ళవచ్చులేండి, డాక్టర్ గారు చాలా మీరు క్లియర్గా చెప్పారు. ఇక వచ్చే వారం డాక్టర్ హిమజ అని ఆవిడ డయాబెటిక్ అండ్ హైపర్టెన్సివ్ ఓరల్ కేర్ అంటే డయాబెటిక్స్లోనూ రక్తపోటు ఉన్న వాళ్ళల్లో ఓరల్ కేర్ ఎలా తీసుకోవాలనే విషయం గురించి వచ్చే శనివారం మీటింగ్ జరుగుతుంది. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.